రైట్. ఇంకా వరలక్ష్మి గారు చాలా నమస్కారం. మంది బూతులు కూడా మాట్లాడుతా ఉన్నారు సార్. అవి ఎందుకు అవును. ప్రస్తావన? అవి అనలేము మనం. రైట్. అదేనండి. మేడం నమస్కారం. వరలక్ష్మి గారు. నమస్తే అండి. అంటే ఇవన్నీ అంటే కామెడీగా, జోక్‌గా ఇవన్నీ కూడా ప్రజలు తీసుకుంటున్నారు. పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏది ఈయన అనే మావిగన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు లేదు. కానీ ఏదో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లాంటి కామెంట్లు చేయడం, సో దీంతోనే ఎన్నికలకు వెళ్తానడం, కేంద్రం నిర్ణయాన్ని కూడా మీరేంది చేసేదనే విధంగా మాట్లాడుతున్నట్టే కదా. రాష్ట్రపతి గారు సంతకం పెట్టినటువంటి అంశాన్ని కూడా ఈయన పట్టించుకోనట్టే కదా. ఇక రాజ్యాంగాన్ని ఏం గౌరవిస్తారు ఆయన? ఎట్లా చూస్తారు ఈ అంశం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండదు. సో జోగి రమేష్కి ఫోన్ చేసి అడుగుతున్నారు. సో ఆయన కూడా ఒక ఫోన్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఆయన్ని అడుగుతారు కదా మావిగాని వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలని. నమస్తే అండి. నమస్తే. మీకు మన వంశీ గారికి, సుజాత గారికి, అందరికి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ అని చెబితే ఆయన ఫోన్ ఆయనకి ఇంకా నయ్యం జోగి రమేష్ గారి చేశారు. ఇంకా వాళ్ళు ఎవరో చేయాలంటేనండి అంబటి రాంబాబు గారి చేయాలి, దేవినేని అవినాష్ చేయాలి. మరి ఆ చుట్టుపక్కల ఇంకా ఉన్నారుగా పేరిన్ నాని, వీళ్ళే ఇప్పుడు పెద్ద మొత్తం ఇదులో వైసీపీ పార్టీలో. మరి ఏంటది? ఏది జరిగినా ఏంటి మేడం అది? వీళ్ళేనండి ఇప్పుడు పెద్ద మొత్తం వైసీపీ పార్టీలో. ఓకే. ఏది జరిగినా రెడీగా వచ్చి ముందు నుంచో అది తప్పు గాని ఒప్పు గాని మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది, మేము దీని మీద మాట్లాడితే మా నియోజకవర్గ ప్రజలు చెప్పు తీసుకుంటారని సిగ్గుసారాలు లేకుండా వాళ్ళ ప్రాంతం ఇప్పుడు ఏం అభివృద్ధి చెందట్లేదండి. ఇప్పుడు ఆయన పేరు నాని గారి ప్రాంతం గాని, ఇప్పుడు ఈయన అంబటి రాంబాబుది గాని, మరి అవినాష్ గారికి విజయవాడ చెప్పేదేమో. వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి మావి గన్నంటే తందాన అంటాం. పోయినసారి విశాఖపట్నం అంటే మరి మా ప్రాంతంలో ఉంది, కృష్ణా గుంటూరు డిస్టిక్ లోనే. దీన్ని అనకూడదు, మనం 3 రాజధానులకు సపోర్ట్ చేయకూడదని ఎవరన్నా అనుకున్నారండి? వాళ్ళు లేదంటే దానికి తందాన అంటాం, నాయకుడు తానా అంటే వీళ్ళు తందాన అంటాం. అది తప్పుగాని ఒప్పుగాని. అందుకే వీళ్ళు అసలు వీళ్ళకి మొన్న సింగిల్ డిజిట్ రావాలండి. ఆ 11 ఎందుకు వచ్చి వచ్చినాయో కానీ ఆ మధ్యలో 5 రావాలి. 5 వస్తే బాగుండేది. మేము అసలు 5 వస్తాయి అనుకున్నాం. అటోటి ఇటోటి పోయి వీళ్ళకి 5 వస్తాయి అనుకున్నాం. ఎందుకంటే ఏదంటే అది మీరు తానా అని సపోర్ట్. మీ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నా కూడా మాకు ఇది అక్కర్లేదు, మా నాయకుడు విశాఖపట్నం అన్నాడు, కర్నూలు అన్నారు, మేము ఆ స్టాండ్ అంటేనే మీకు అయ్యేశారు. ఇప్పుడు కూడా మావి గన్ అన్న నాయకుడు ఏదంటే అది కూడా మీరు అంటంటే మీరు ఈసారి సింగిల్ డిజిట్ కి ఇంకా అసలు అడ్రస్ లేకుండా గల్లంత అవుతారండి వీళ్ళు మాత్రం. మొన్న చేసిన పనికి, మావి గన్ పనికి ఇంకా పైపెచ్చు ఆయన మేము వచ్చి ఆ బస్సులు ఏం పెడతాడండి? ఈయన వచ్చి ఆ బస్సు పెడతాడు, ఏం పెడతాడు అంటే ఈయన వచ్చి ఇవన్నీ పెట్టాలనేనా? ఈ రకంగా జనాన్ని అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, ఓన్లీ మీరు తప్ప, ఒక్క వైసీపీ పార్టీ తప్ప పార్లమెంట్ లో అసలు ఒప్పుకుంటే అమరావతి రాజధాని ఒప్పుకొని మిమ్మల్ని ఏమనాలి? ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టి ఒక దారి. మీ ఉలిపి కట్టికి ఎవరు వేయాలి ఇప్పుడు ఓట్లు రేపు? కానీ మేడం వరలక్ష్మి గారు, అంటే ఇవి ప్రజలు కావచ్చు, మీలాంటి రైతులు కావచ్చు, ఎవరు నమ్మట్లేదు. అయినా కానీ ఏదో చర్చ మనం పెడుతున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? ఇక్కడ డిస్టర్బ్ చేయాలనా, ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెట్టాలనా, ఏంటి ఆయన కారణం? ఇప్పుడు అక్కడ రైతులు దీనికి సంబంధించి ఏమైనా కొంచెం టెన్షన్ కావచ్చు, భయం కావచ్చు, ఏమైనా ఉందా? అసలు మాట్లాడుకుంటున్నారు దీని గురించి? ఏమీ లేదండి. రైతులు అయితే ఏం టెన్షన్ పట్టల్లా, ఇక్కడ పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి మాకెందుకు టెన్షన్. మన ముర్ము గారు కూడా చట్టపరంగా సంతకం చేశారు, అయిపోయింది. రాష్ట్రపతి గారు కూడా ఇంకేందండి టెన్షన్ పడేది? ఈయన వచ్చి మళ్ళీ ఇవన్నీ మార్చి నేను అక్కడ పెడతా ఇక్కడ పెడతా అంటే ఇది వరకు కొంచెం భయపడ్డాం కానండి, ఇప్పుడు చట్టపరంగా అమరావతి రాజధాని అన్నాక ఏ రైతులు భయపడతలేదు. పక్క రైతులు కూడా ఎత్తాని ముందుకు వచ్చారు, ఇచ్చారు. వాళ్ళకి కౌళ్ళు కూడా పడుతున్నాయి. ఇచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కౌళ్ళు కూడా పడుతున్నాయి అండి. ఎవరైనా మేము ఇస్తాం పొలాలని వాళ్లే ముందుకు వచ్చి అంటున్నారు. ఇప్పుడు ఇస్తానికి రెడీగానే ఉన్నారు. ఈయన అన్నట్టు ఎవరు భయపడతలే. ఈయన అనుకుంటున్నాడు నేను చెప్పగానే పెట్టుబడిదారులు అయోమయంలో పడిపోయి కన్ఫ్యూజ్ చేసిందా, మన వంశీ గారు అన్నట్టు కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరు రారు, నేనే ముందుండి ఇవన్నీ చెబితే ఎవరు రారు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి ఉత్తరాలు రాయటం ఒకటి అయిపోయింది, అది ఫెయిల్ అయిపోయింది. మరి వచ్చిన వాళ్ళకల్లా రూపాయికి ఇస్తున్నారు, ₹10 ఇస్తున్నారు, ఎకరాలని కోర్టులకి వేయటం, అది అయిపోయింది. ఇక మిగిలింది మావి గన్నాను ఒకటి జనంలో పంపిద్దాం అనుకున్నా. ఏది చేసిన వాళ్ళు ఏం సక్సెస్ అయ్యారండి? ఎక్కడన్నా సక్సెస్ అయ్యావా? ఇవాళ ఎక్కడికైనా ఒకటి తీసుకొస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మేమే తీసుకొస్తున్నా ఉంటాం. ప్రతిదీ ఏదన్నా తీసుకురాని, ఏదన్నా శంకుస్థాపన మొదలు పెడితే ఈయనకో ప్రెస్ మీట్ గుర్తొచ్చిద్దండి. రాష్ట్రంలో ఎక్కడన్నా మంచి శంకుస్థాపన పారిశ్రామికవేత్తలు వచ్చి ఏదన్నా పెట్టుబడిదారులు ఏదన్నా పెడతంటే అమ్మమ్మ ఇక్కడ ఏదో పెడుతున్నారు, మనం దీన్ని డైవర్ట్ చేయాలని ఆ రోజుకి అది పెట్టుకుంటాడు అనమాట. ఏదో ఒకటి పెట్టుకొని జనం కాసేపు చెప్పుకుంటారు నన్ను,
అని. అంతేగాని ఆయనకు అసలు రాష్ట్రం మీద ప్రేమే లేదండి. ఆయనకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రజల మీద ఏ మాత్రం నాకు ఓట్లు వేశారని పోయినసారి అభిమానం ఉంటే అమరావతి పక్కన పెట్టండి, పోలవరం చేశాడండి ఆయన. పోలవరం ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేయగలిగాడు? అమరావతి అంటే ఏదో 3 రాజధానులు అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలు, అందుకే నేను అన్నాను అని దాన్ని తీసుకెళ్లి కోర్టు, సుప్రీంకోర్టు దా లాగిచ్చావు. అవన్నీ చేయలేదు కానీ కుప్పంకు నీళ్ళు ఇచ్చాడు కదా ఆయన. ఎవరండి ఇచ్చింది? ఆయన. అదే గేట్ పెట్టారు కదా రోజు వచ్చి, గేట్ సెట్టింగ్ అదంతా వేసేసి. మరి ఆయన అప్పుడు అది కూడా అండి ఎలిగొండ ప్రాజెక్టు కూడా వాళ్ళే కానీ చేసింది. అది వాళ్లే చేతురి, కుప్పానికి అందరినీ నీళ్ళు వాళ్లే తెత్తురి, అన్ని తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యిందల్లా ఏంటంటే అమరావతి అభివృద్ధి చేయాలి. పాపం అన్ని పనులు చేశాడు. రాయలసీమ బిడ్డగా ఏం చేశాడండి? ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే వాళ్ళు చదువుతున్నారు నీళ్ల కోసం కొంతమంది అక్కడ వాళ్ళు కూడా. మరి అయ్యేది కదా ఆ రోజు ఆయన ఎందుకు అడగలేదు వాళ్ళు? ఇవాళ కూడా ఆయన మావిగాని అంటే ఏదో విజయవాడని చూసి అంటున్నాడు. అసలు ఏం చేశాడు మేడం? పులివెందులకు బస్ స్టాప్ కూడా లేదట. అదే తడికలు చూపించేవాళ్ళు కండి. ఆయన ఉన్నప్పుడే చూపించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే అది తడికల దొంద బస్ స్టాప్ ఇక్కడ మీ ఊర్లో నీ నియోజకవర్గంలో నువ్వు సరిగ్గా డెవలప్ చేయలేదు, నువ్వేం చేద్దామని చెప్పేసి నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఏం చేద్దామని చెబుతున్నా అండి. ఈ పనులన్నీ ఆయన మావి కానీ లేదు, అలా ఏమీ లేదండి. వాళ్ళు కూడా మనసులో అనుకుంటారు, వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారండి ఇవన్నీ తీసుకొచ్చి మన ఏం చేద్దాం అనుకుంటాడు. కానీ మనం అనకపోతే డిస్మిస్, వాళ్ళు అనకపోతే ఇక వాళ్ళు అక్కడ ఉండటానికే లేదు ఆ పార్టీలో. అందరికీ తెలుసు నియంతలాగా పార్టీని ఎవరు ఆయన కనుసన్నల్లో 29 వరకు ఎంతమంది ఉంటారో తెలియదు కదా మేడం. 29 వరకు ఎంతమంది కంటిన్యూ అవుతారో తెలియదు కదా. ఇట్లాంటివి చేసుకుంటా పోతా ఉంటే చాలా మంది ఇప్పుడు బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు ఆయన మీద చెప్పేది ఏంటంటే ఆయన అసలు ఎవరిని గౌరవించడు, ఆయనే హిట్లరు, ఆయనే మంత్రి, ఆయనే రాజు, ఆయన పార్టీకి ఎవరిని గౌరవించడు, ఎవరి మాట వినడు అనేది ఎవరు వచ్చినా బయటికి చెబుతానే ఉంటారు కదా వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అనకపోతే మమ్మల్ని ఏమన్నా అంటారని చెప్పి ప్రతి వాళ్ళు మావి గారిని అనగానే అని ఊరుకొని పైపెచ్చు ఇట్ట గెలిచిన మిగతా 10 మంది ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. కొత్త వాళ్ళు కాబట్టి గెలిచుంటారు, వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి గెలిచారేమో. వాళ్ళు ఒక్క రోజన్నా వచ్చారండి, రానివ్వలేదు కదా వాళ్ళని, రానివ్వలేదు. జనానికి తెలుసండి. ఓకే ఓకే, వాళ్ళ మొహాలు జనానికే తెలీదు. అసెంబ్లీకి వచ్చి పోరాడు, అసెంబ్లీలో అడుగు, నేను మావి కనిపెడతానయ్యా నువ్వేం చేస్తావని. లేదా పార్లమెంట్ లో మీ ఎంపీలను అడగమను, రేపు పార్లమెంట్ మీటింగ్లు పెట్టినప్పుడు మావి కనిపెడతామండి మా రాష్ట్రానికి మేము వస్తే అని చెప్పి పెట్టమానండి. ఇట్లాంటి ఏం చేయడు, ఎవరు అయ్యోమయ్యంలో పడతలేదండి. నువ్వు నిజంగా దమ్ముంటే పోయి మోడీ గారి దగ్గర పోయి తీసుకురా, నేను ఈ చట్టపరంగా నేను దీన్ని చెల్లదు, నేను మళ్ళీ మేనేజ్ చేస్తాను, ఇది సాధ్యమేనని మోడీ గారిని ఒక మాట అడగమానండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అధికారంలో ఉన్నప్పుడే అడగలేదు కదా, ఇప్పుడేం అడుగుతారు? ఆయన అధికారంలో ఉన్నప్పుడే మనకు కావాల్సినవి రాష్ట్రానికి ఏం కావాలనో అడగలేదు. ప్రతి వాళ్ళకి తెలుస్తుందండి, పెట్టుబడిదారులు ప్రతి వాళ్ళు ఆలోచించారు, ప్రతి వాళ్ళకి ఈయన ఏం చేయలేడని చెప్పి ఎవరు పట్టించుకోవట్లేదండి. ఆయనకి అయ్యోదో చెయ్యాలనుకుంటున్నాడు కానీ ఇవాళ పెట్టుబడిదారులు కూడా ఎవరు ఆగట్లేదండి. అందరూ అమరావతి ఏంటి రాష్ట్రంలో చాలా సార్లు పెడుతున్నారు పెట్టుబడులు, ఆ పెట్టుబడిదారులు ఎవరు రాకుండా పోతున్నారు. రైట్, జనసేన పార్టీ నుంచి సుజాత గారు ఉన్నారు. సుజాత గారు నమస్కారం. నమస్తే అండి పవన్ గారు, మీకు అలాగే